హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాచులర్ వంటలు. సో ఈరోజు మేము మార్నింగ్ టిఫిన్ కింద రాగి దోశ అండ్ పండుమిర్చి పచ్చడి చేసుకున్నాం. సో ఫస్ట్ పండుమిర్చి ప్రిపేర్ చేసుకోవడానికి అని చెప్పేసి కొంచెం పండుమిర్చి తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ పోసి బాగా కొంచెం పేస్ట్లా కలుపుకొని పక్కన పెట్టుకున్నాం. తర్వాత దానికోసం అని చెప్పేసి 2 ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం. తర్వాత ఒక టమోటా తీసుకొని అది కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాండి పెట్టేసి బాండి కొంచెం వేడైన తర్వాత ఆయిల్ వేసేసి ఆయిల్ కూడా కొంచెం వేడైన తర్వాత పోపు దినుసులు వేసాం. పోపు దినుసులు చిటపట్లు ఆడే టైంలో కొంచెం కరివేపాకు వేసేసి అది కూడా బాగా వేగిన తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా, అవి కూడా వేసేసి అవి బాగా ఫ్రై అయిన తర్వాత టమోటాస్ వేసాం. టమోటాస్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ పేస్ట్ చేసుకుని పండుమిర్చి చట్నీ ఉంది కదా, అది కూడా వేసేసి అవి బాగా ఉడికే పెట్టుకున్నాం. సో ఆయిల్ బయటకు వచ్చేదాకా ఉడికిన తర్వాత తీసి పక్కన పెట్టుకున్నాం. సో దోసపిండి కోసం అని చెప్పేసి మేము 2 కప్పుల గోధుమ పిండి అలాగే 3 కప్పుల రాగి పిండి తీసుకొని ఉండలు లేకుండా బాగా వాటర్ వేసుకుంటా కలుపుకున్నాం. సో వాటర్ వేసేసి బాగా ఉండలు లేకుండా కలుపుకొని దోశ కన్సిస్టెన్సీ కంటే కొంచెం వాటర్గా అవ్వాలి, అప్పుడే దోశలు బాగా వస్తాయి. లేదంటే చాలా మందంగా వచ్చేసి లోపలంతా ఉడకకుండా ఉంటాయి. సో అలా కలుపుకున్న తర్వాత ఒక 1/2 అవర్ నానబెట్టేసి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ప్యాన్ వేడైన తర్వాత దోశలు పోసుకోవాలి. దోశలు కొంచెం వేడైన తర్వాత దాని మీద లైట్గా ఆయిల్ వేసేసుకొని టర్న్ చేసుకోవాలి. సో దోశలు అయితే చాలా బాగా వచ్చాయండి, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ వాచ్ మోర్ వీడియోస్.